రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మహిళా విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. ఈ మేరకు పట్టణంలోని ఎస్కేపీ డిగ్రీ కళాశాలలో చదువుతున్న బాలికలకు ప్రభుత్వం పీఎం ఉషా నిధుల కింద నూతనంగా నిర్మించిన నూతన వసతి గృహాన్ని శుక్రవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలు విద్యను అభ్యసించడం వల్ల పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతున్నారని పేర్కొన్నారు. బాలికలు ఆరోగ్యంగా ఉండేందుకు గాను వసతి గృహంలో మంచి పౌష్టికాహారం అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరులు గుంతకల్లు టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ పత్తి హిమబిందు, టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి, స్థానిక మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు బిఎస్ కృష్ణారెడ్డి, జనసేన పార్టీ గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త వాసకిరి మణికంఠ, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రంగయ్య తదితరులు పాల్గొన్నారు. అలాంటిది కాకుండా మీ అందరికి మధ్యాహ్న భోజనం మీకు తీర్చడం కూడా అది నేను అదృష్టం పడుతున్నా. బాధ కాదు, డబ్బులు ముఖ్యం కాదు. ఈరోజు మీకు ఆ టయానికి మంచి భోజనం దొరికించు, అది నేను అదృష్టంగా మీకు అందించాలని నేను అనుకుంటున్నాను. తల్లికి వందనం అనే కార్యక్రమం పెద్ద అద్భుతమైన కార్యక్రమం. 29 ఉన్న రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా లేదు. ఈ చదువుకి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి ఈరోజు తల్లికి వందనం ఇచ్చి ఆదుకొని వాళ్ళు అన్ని విధాలుగా చదువులు నేర్పించడానికి ఒక పెద్ద డ్యూటీ వేసే ప్రభుత్వం మన పూర్వీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పచ్చు. ఈరోజు చెప్పాలంటే ఈ 6 కోట్ల రూపాయలు గత ప్రభుత్వ పాలకులు అంటారు ఎక్కడ అభివృద్ధి అని అంటారు. అది మరి వాళ్ళకి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. కానీ ఈ చదువులకి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ ప్రభుత్వం అందిస్తుందంటే ఇంకా మీరు ఎందుకు మాట్లాడుతున్నారో నాకేం అర్థం కాదు. ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం నేను వచ్చిన తర్వాతనే ఈరోజు 6 కోట్ల రూపాయలతో ఇది మైనార్టీ పిల్లలకు సత్యనారాయణపేటలో వచ్చే 1 కోట్ల రూపాయలతో ఈరోజు ఆ కాలేజ్ ఏర్పాటు చేయడం చాలా అద్భుతమైంది. అది గత పాలకులు, గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఈరోజు మన ప్రభుత్వం పిల్లలకి చదువుకి ఎంత బెనిఫిట్ ఇవ్వడానికి ఒక నిదర్శనం. అదేవిధంగా మన ఉర్దూ స్కూల్ గత 14-19 సమయంలో ఉర్దూ స్కూల్ పూర్తయిన సందర్భంగా దాన్ని ప్రారంభించలేక గత పాలకులు 5 సంవత్సరాలు ఆ స్కూల్ని ఒక భూతంగాలలాగా తయారు చేసి పిల్లవాళ్ళకి చదువులు ఏమాత్రం కూడా నోచుకోలేని పరిస్థితిలో మన ప్రభుత్వం మరీ వచ్చిన తర్వాత 50 లక్షల రూపాయలు దాన్ని నియమించి మరి దాన్ని ఇప్పుడు ప్రారంభించడానికి ఇప్పుడు మంచి త్వరలోనే ప్రారంభించే దిశగా ఈరోజు ఇది ఉన్నాం. అది కాకుండా పాలిటెక్నిక్ కాలేజ్ గత ప్రభుత్వంలో ఏ మాత్రం కూడా పనిచేయలేని పరిస్థితుల్లో అసమర్థ పాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి పాలిటెక్నికల్ కాలేజ్ కూడా పూర్తయి త్వరలోనే ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మననే మన మేడం గారు, బీసీ మినిస్టర్ గారు నిన్న ఫోన్ చేసి, అన్నగారు మన గుంటకల్లో గురుకుల పాఠశాల లేదు, రేపు ఈరోజు క్యాబినెట్ లో పెడతాం, గుంటకల్లోన గురుకుల పాఠశాల ఇస్తామని చెప్పి మీరు అందరూ చెప్పండి అని చెప్పేసి ఎంత అదృష్టంగా ఈరోజు ఈ గుంటకల్ నియోజకవర్గ మన పిల్లలకి అని చెప్పచ్చు. విద్యకి అమ్మ అనేది అన్న ఏదైనా ప్రైవేట్ ఏదైనా ఉంటే ఈ టైంలోనే మీరు స్టార్ట్ చేయండి, గురుకుల పాఠశాల స్టార్ట్ చేయండి అని చెప్పడం కూడా ఇది చాలా అద్భుతమైనది అని చెప్పచ్చు. ఇది విద్యార్థులకి, పిల్లలకి చదువు నేర్చుకున్న ప్రభుత్వం ఉందంటే ఇది ఒక తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పచ్చు. ఇది మన ప్రభుత్వాలు ఎంతో
ముందుకు వచ్చామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. దాని భాగంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పెద్ద ఆశీర్వాదం, ఆయన కొడుకు విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారు ఈ విద్యకి ఎంత ప్రాధాన్యం అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఈరోజు 6 కోట్ల రూపాయలతో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున 10 కోట్ల శాంక్షన్ అయితే అన్ని పరికరాలు అన్ని 4 కోట్లతో అయితే ఈ 6 కోట్ల రూపాయలతో ఈ బిల్డింగ్ చాలా అద్భుతంగా ఉందని చెప్పచ్చు. ఈ హాస్టల్ లేనప్పుడు ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఈ కాలేజీకి నేను వచ్చినప్పుడు ప్రిన్సిపాల్ గారు లక్ష్మణ్ అన్న ఒకటే అడిగాడు, అన్న పిల్లవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి తల్లిదండ్రులు ఆ పిల్లవాళ్ళకి క్యారియర్ తీసుకురావాలన్నా వాడు సిగ్గుతో లేకుండా ఒక బుక్కులో తీసుకుని వచ్చి చదువు నేర్చుకొని మధ్యలోనే పోతారు, వాళ్ళు ఉపవాసం ఉండి చదువుకొని పోతున్నారని అన్న లక్ష్మణ్ చెప్పినప్పుడు నాకు చాలా బాధ అనిపించి, అన్న ఇది అది కాదు, మధ్యాహ్నం భోజనం మనం కనిపిస్తామని చెప్పి ఈరోజు సంవత్సరమా 2 సంవత్సరాలు నా పిల్లలకు ఇది చాలా నేను పెట్టేది గొప్ప కాదు, కానీ మీ అందరినీ ఆ పూట ఆకలి తీర్చచ్చు, అది నేను అదృష్టం భావిస్తున్నా.